వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాసు సింహాచలం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చేసాము, సండే కదా, తెలిసిందే కదా మనం సండే ఎలాగైనా బయటికి వెళ్తాం కదా యాజ్ యూజువల్గా. సో సండే అయితే బయటికి వెళ్ళి వచ్చేసాం. టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో నేనైతే మార్నింగ్ అయితే చికెన్ బిర్యానీ చేశాను, అదే ఉంది, అండ్ చికెన్ కర్రీ. సో మార్నింగ్ బౌల్ని తోమలేదు, సో కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇల్లు కూడా ఈవినింగ్ వేసుకున్నా, ఎందుకంటే మార్నింగ్ బిర్యానీ వేసేట్లా అశ్విన్ కొంచెం సేపు ఆగు. బిర్యానీ చేయడంలో పని అస్సలు అవ్వలేదు. చూపిస్తా. మా అషయానికి జస్ట్ ఇప్పుడే ఈ ఏబీసీలో ఫార్మేట్ అయితే కొనుకొచ్చాం, ఎందుకంటే వీడి స్టడీ చాలా మిస్ అవుతున్నాడు అండి. ఎంత అంటే అంత ఘోరం పాప. ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యి 2 monthsకి వచ్చింది, బట్ మేము కొండూట్లో ఇక్కడ స్కూల్ పంపించడానికి వీలు లేదు, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఎప్పుడు పోయేది తెలియదు. సో అందుకనేసి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ పంపించిన మనీ వేస్ట్ అనేసి ఆలోచించి ఆగుతున్నాం అన్నట్టు. సో కొంచెం ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు కదా అన్నట్టు ఏబీసీలో ఫార్మేట్ అయితే తీసుకొచ్చాము. అశు హ్యాపీనా? మామూని హ్యాపీ అని అడగద్దు. అక్కి హ్యాపీనా? అటు చాక్లెట్ తింటున్నాడు. బనానా కావాలనేది వెళ్తే బనానా లేదన్నట్టు. సో అందుకనేసి చాక్లెట్ కనిపించిన మనకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చినట్టు ఒక డౌట్ ఉంది నాకు, బట్ అయినా మళ్ళీ చాక్లెట్ కావాలని తీసేసుకున్నాడు. అండ్ నేను తీసుకోలే. కూరగాయలు అయితే తీసుకొచ్చాము. కూరగాయలకి అయితే పిచ్చి రేటు ఉందండి, మామూలు రేటు. ఫుల్గా అంటే ఫుల్ రేట్ ఉన్నది. 150లో కూరగాయలు అన్న చెట్టి బోల్డ్ అండి, బట్ ఇప్పుడు 250 లేనిది 3 కూరగాయలు రావట్లేదు. ఏవైనా 50 రూపాయల కరకిలా అట్లా అనేసి అంటున్నారు. సో ఇది ఒకటి తెచ్చుకున్నా నేను, మన ధూపం వేసుకుంటాం కదా అండి, పొగగట్టినా మా వాళ్ళు అది తెచ్చుకుంటారని సతాయిస్తున్నా వస్తున్నారు. మా ఆయన అయితే హ్యాపీగా పడుకున్నాడు. సినిమా వేసిండు మార్నింగ్, కాకపోతే ఆ సినిమా అనేది రావట్లేదు, అందుకనేసి మళ్ళీ అన్న. సో ఇది చెప్పాలి కదా, ఇది తెచ్చుకున్నాను. చాలా డేస్ నుంచి తెచ్చుకోవాలంటే ఇప్పుడు కుదిరింది. భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. మా అక్షతి గారు కూడా చదువు చెప్తాడు. ఏం చదువుతున్నాడు డాడీ? అమ్మో చెయ్యి వస్తుందా. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి, అండ్ మన ఛానల్ మాత్రం కొత్త చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చదువు నాన్న, ఏబీసీలు చదువు ఒకసారి. ఏబీసీ ఏం చేస్తున్నావే? ఏం ఆలోచిస్తున్నావు? సీన్ ఒక్కటి పెట్టమంటే పొద్దున ఒకటి పెట్టిండు, అది ఒగొట్టిండు, మళ్ళీ పెట్టి అంటే మళ్ళీ కుడ్ నాట్ ప్లే అనేసి మళ్ళీ అంది. సో అందుకనేసి మళ్ళీ ఇప్పుడు పంపించమన్నా, అందుకు పంపిస్తున్నాడు. కొట్టుకోద్దు అలా అక్కే. అబ్బా దెబ్బను వస్తుందిరా, అంతే యాక్టింగ్ అంటే కొట్టుకునేది. మళ్ళీ అశ్విను వాడు ఏడుస్తాడు. మనిషి కొట్టుకోవద్దు, మనిషిని డిస్టర్బ్ చేయాలంటే మా అక్షతి గారు అయితే ఫస్ట్. మేము ఇక బయటికి వెళ్ళేసి వచ్చేసరికి టైం ఎక్కువైపోయిందండి, ఎందుకంటే మేము వెళ్ళడమే 7:30కి వెళ్ళాము. పిల్లలు పడుకున్నారు, మా ఆయన కూడా పడుకున్నాడు చాలా డేస్ తర్వాత అనేసి, సరేలే పడుకునిలే మెల్లగేసి వెళ్ళేసి వద్దాము, ఆల్రెడీ కర్రీ అండ్ రైస్ ఉంది కదా అనేసి నెమ్మదిగా పోయేసరికి 9:30 అయిపోయిందండి. సో వచ్చేసరికి అయితే వెంటనే చిన్నోనికి అయితే పాలైతే కాగబెట్టేస్తున్నాను. మెయిన్ కదా అది, చిన్నోనికి పాలు అనేది కంపల్సరీ నైట్లో, వాడు మళ్ళీ వేడిగా ఉంటే తాగలేడు కదా అనేసి మనకైతే కాగబెట్టిస్తున్నాను. ఒక 1/2 లీటర్ ప్యాకెట్కి 1/2 లీటర్ నీళ్ళు ఇంకో కొంచెం ఎక్కువనే పోస్తానండి, ఎందుకంటే పాలు సరిపోవట్లేదు. మరీ చిక్కగా తాగినా కానీ మోషన్ ప్రాబ్లం అవుతుంది కదా అనేసి వానికైతే ఎక్కువనే పోస్తూ ఉంటాను. మైండ్ మాకు కూడా సరిపోవాలి కదా, వానికి ఇంకా పాలు మానిపించాలని ఆలోచనలో ఉన్నాను. కాకపోతే వాడు పాలకి అడిక్ట్ ఎక్కువైపోతున్నాడు. పాలు అడిక్ట్ అయిపోయి అన్నం అయితే మానేస్తున్నాడు అండి, అందుకే ట్రై చేస్తున్నా, బట్ అవ్వట్లేదు. చూడాలి ఎప్పుడు మానేస్తున్నాడో అని. ఇక ఫైనల్ అయితే కూరగాయలు కూడా తీసేసుకున్నాం. సండే తెలిసిందే కదా, కూరగాయలు పక్కా అని
సో ఇవాళ ఈరోజు అయితే ఏంటో కానీ కొత్తిమీర అయితే చాలా తక్కువకి ఇచ్చారండి. మేము చూపెట్టే కట్ట 30 రూపీస్ అన్నట్టు. అంతకుముందు ఈ కట్టకు 100 రూపీస్ అన్నారు పోయిన వీక్. ఈ వీక్కి 30 రూపీసే ఉన్నారు. మేము మార్కెట్లో అడుగు పెట్టడంతో మాకైతే ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే కనబడ్డాయి. నా మనసులో నేను అనుకున్నా అన్నట్టు ఈరోజు పక్క కొత్తిమీర కాస్ట్ తక్కువనే ఉంటుందిలే అనేసి అనిపించింది. అదే విధంగా కూడా తక్కువనే ఉంది. ఇది ఇక 1 వీక్ దాకా వచ్చేస్తుంది. రోజు ప్రతిసారి 10 రూపాయలకు ఒక కట్ట తీసుకొచ్చుకుంటే అది కొంచెం వచ్చేసరికి నేను కొంచెం 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 వేసుకుంటుండడం అయిపోతుంది. బట్ ఇది బాగా తెచ్చుకున్నా. నాకు కర్రీలలో కొత్తిమీర ఎక్కువ ఉంటేనే నాకు బాగా అనిపిస్తుంది. అందుకనేసి కొత్తిమీర ఎక్కువ తెచ్చేసుకున్నాను అన్నట్టు. అండ్ సొరకాయ కూడా తీసుకొచ్చానండి. చాలా లేతగా ఉన్నాయి. నాకు భలే అనిపించినాయి. నిన్న సండే అయితే మాత్రం కొత్తిమీర సొరకాయ అయితే చాలా బాగా నచ్చినాయి అక్కడ. మీతో ఐటమ్ ఏం బాగాలేవు కానీ ఇవి 2 బాగున్నాయి. సొరకాయ కూడా సైజుని బట్టే కాస్ట్ ఇస్తున్నారు. పెద్దదానికి ఏమో ఎక్కువ కాస్ట్, చిన్నదానికి తక్కువ కాస్ట్, అంటే దొడ్డున్న దానికి ఎక్కువ కాస్ట్, సన్నం ఉన్నదానికి తక్కువ కాస్ట్ అని చెప్పారు. సో నేనైతే మెయిన్గా సన్నం ఉన్నది తీసుకుంటాను. నాకు సన్నం ఉన్నదే ఇష్టము. అండ్ సన్నంగా ఉండాలి, లేతగా ఉండాలి. అందుకనేసి నేను ఎక్కువ సన్నం ఉన్న వాటికి, చిన్నగా ఉన్న వాటికి ప్రిపేర్ చేస్తాను. ఎలాగో అలా పప్పు వేసుకొని వండుకుంటాం కాబట్టి సన్నంగా ఉన్న వాటికైతే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా టమాటాలు కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. టమాటాలకైతే 100 రూపీస్ కేజీనో 80 రూపీస్ కేజీనో అన్నాడు. నేను ప్రతి వీక్ కేజీ తీసుకొచ్చుకొని ఉంచుకోవాలి అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పే రేటుకి ½ కేజీ మాత్రమే తెచ్చేసుకుంటాను. ఇక ½ కేజీ అట్నో ఇట్నో అడ్జస్ట్ చేసుకుంటున్నామండి. ఏమో కొంటామండి కూరగాయలు. నాన్ వెజ్ కన్నా వెజ్కే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. ఈ యాజువల్గా బెండకాయ కూడా తీసేసుకున్నా. మా విషయానికి మెయిన్ పిల్లల మైండ్ షార్ప్ ఉండాలంటే బెండకాయ పెట్టాలంటే పక్క. మామూలు మైండ్ అయితే ఫుల్ షార్పు. అది మాటలలో తెలుసు. బట్ చదువులలో కూడా ఈ మధ్యన కొంచెం గుర్తు పెట్టుకొని మర్ర వస్తున్నాడు. నాకు భలే అనిపించింది. అందుకే వాడి బెండకాయ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కూడా డిఫరెన్స్ ఉందండి. అల్లానికి 140 ఏమో తీసేసుకున్నారు. ఎల్లిపాయలకు పెద్ద ఉన్న సైజు ½ కేజీకే 140 అన్నారు. సో చిన్న వాటికి ఎంత అని అడిగితే 80 రూపీస్కి ½ కేజీ అన్నారు. దానికి దీనికి మీ మ్యాక్సిమం 80 రూపీస్ డిఫరెంట్ ఉందండి. సో ఏదైతే ఏంది అన్నిట్లలో ఒకదాంట్లోకే కదా వేసి రుబ్బేది అనేసి నేను తీసేసుకున్నాను. చిన్నవే తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మన మిల్ మేకర్లు. మా ఆయన పొద్దున పట్టుకొచ్చిండు. ఏంది బాబా గిద్దన పట్టుకొచ్చినావు అంటే ఊకే అండమంటే అండట్లేవు కదా, ఒకటేసారి నీకు బాగా తీసుకొచ్చి పెడతా అనేసి బాగా తీసుకొచ్చా అనేసి అన్నాడు. నాకు చిన్న వాటిని అయితేనే నచ్చుతాయి, పెద్ద అంత నచ్చవు. అవి వాటర్లో తడిపామంటే ఇంకా పెద్దగా అయిపోతాయి. కర్రీకి లోపల అంత సూప్ పట్టది. చిన్నవి అయితేనే బాగుంటేనే నేనంట. బట్ నాకు ఇవే ఇష్టం అనేసి అనుకుంటే ఆయన అంటాడు. ఇక ఇద్దరం ఏదో ఒకటి అంటాం కానీ వండేది నేనే కదా, తినేస్తానే కదా అని తెలియలే అనుకుంటే మేము అడ్జస్ట్ అయిపోతాము. అయితే అంతకుముందు పావుకిలో నేను ఎల్లిపాయలు మాటలో తీసుకొచ్చానండి. సో అక్కడ కూడా ఎంత అని చూస్తే 40 రూపీస్ ఏముంది దానికి. సో అంతకంతే కదా బాబా అనేసి నేను మా ఆయన చెప్పేస్తున్నాను. అండ్ ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చానండి. ఉల్లిగడ్డలు కూడా అసలు 2 వీక్స్ 2 కేజీ తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే గడ్డ చాలా పెద్దగా ఉండేసరికి ఏమవుతుందంటే ఒక గడ్డ ఒక కూరలాగా వండేసరికి 10 గడ్డలు వస్తున్నాయి 2 కిలోలకు. సో 10 రోజులు వస్తున్నాయి అంతే అన్నట్టు. సో చిన్నవి తీసుకుంటేనే ఎక్కువ డేస్ వస్తాయి అన్నట్టు నా ఒపీనియన్. బట్ అక్కడ లేకపోయేసరికి ఏంది అడ్జస్ట్ అవి తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇక్కడ నార్మల్గా కిరాణా షాపులకు తీసుకోవచ్చు కానీ మనకేమో కర్ణాటక రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. సో నేను ఏదో ఒక పదం చెప్తే వాళ్ళకి అర్థమే అవ్వట్లేదు. అంతకుముందు మేము పల్లీలను అడిగితే ఏంటి పల్లీలా అంటే ఏంటి అన్నట్టు మా మొహం విచిత్రంగా చూసారండి. సో అందుకనేసి మేము ఎక్కువ మార్ట్లోకి వెళ్ళి సామాన్ తీసుకుంటాము. అందుకే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. బట్ ఇక ఇక్కడ మాకు లాంగ్వేజ్ రాక వాడు తెలుసుకొని సెర్చ్ చేసుకొని అందులో రాసుకొని మేము పోయి తీసుకుందామంటే అది పెద్ద పని. అందుకనేసే కానీ ఇంకా రూపాయి పోతే పోనీ కానీ మనం నచ్చినట్టు మనం తీసుకుంటాం కదా అన్నట్టే తీసేసుకుంటున్నాం అన్నట్టు. సో ఇక్కడ కూడా ఆనియన్స్ కూడా ఆ మార్ట్లలో ఉండట్లేదు, ఓన్లీ ఎల్లిపాయలు మాత్రమే దొరుకుతున్నాయి. ఇవైతే ఇక తీసేసుకొని సదిరేసి అయితే మా పిల్లలకు అన్నం దింపించేసాను అన్నట్టు. సో ఇవి నేను చదువుకునేసరికి నాకు అరగంట టైం పడుతుంది. అందుకే అంతలోపు వాళ్ళక్కడ టీవీ ఇచ్చి పెట్టుకోమని చూసుకోమంటే అది ఒక సినిమా వేసాడండి. ఆ సినిమా రావట్లేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళు. సో వీడియో మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్